హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. ఈ రోజు వీడియోలో దసరా నవరాత్రుల్లో అమ్మవారికి మొదటి రోజు పెట్టే ప్రసాదం కట్టు పొంగలిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. గుడిలో ప్రసాదంలా కమ్మగా రుచిగా రావాలి అనుకుంటే నేను చెప్పినట్టుగా ఒక్కసారి ట్రై చేయండి. దీనికోసం మనం 1 గ్లాస్ బియ్యాన్ని తీసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 3/4 గ్లాస్ పెసరపప్పును కూడా తీసుకుని ఈ రెండింటిని 1-2 సార్లు బాగా కడుక్కుని సరిపడా నీళ్ళని పోసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ప్రసాదం మనకి తొందరగా అయిపోవడం కోసం నేను ఇక్కడ కుక్కర్లో చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ ప్రాసెస్ అంతా కూడా విడిగా కూడా చేసుకోవచ్చు. కుక్కర్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత పావించు అల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 10-15 మిరియాలు, 1 రెమ్మ కరివేపాకుని వేసుకుని నేతిలో ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం తీసుకున్న బియ్యం పెసరపప్పుకి 5 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకుని 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని నీళ్ళని బాగా మరగనివ్వాలి. ఎసరు బాగా మరిగేటప్పుడు నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పుని నీళ్లను తీసేసుకుని దీంట్లోకి వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. కుక్కర్ విజిల్ వచ్చేలోగా మనం దీంట్లోకి కావాల్సిన పోపును వేసుకుందాము. పాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని 20-25 జీడిపప్పు పలుకుల్ని, 1 స్పూన్ మిరియాలని, 1/2 ఇంచు అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు, కొద్దిగా ఇంగువని కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకుని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి. మీకు కట్టు పొంగలి కొద్దిగా ఘాటుగా తినడం ఇష్టమైతే కనుక మిరియాలకు బదులుగా మిరియాల పొడిని కూడా వేసుకోవచ్చు. కుక్కర్ విజిల్ వచ్చి ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. బియ్యం పెసరపప్పు మనకి ఆల్రెడీ నానిపోయింది కాబట్టి ఇదంతా కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది కదా. దీంట్లోకి వేయించుకున్న పోపును వేసేసుకున్నామంటే కట్టు పొంగలి రెడీ అయిపోయినట్టే. వేడివేడిగా ఉన్నప్పుడు ఈ కట్టు పొంగలి చాలా బాగుంటుంది. ఒకవేళ చల్లారిన తర్వాత ఇది ఇంకా గట్టిపడుతుంది కాబట్టి 1 అర గ్లాస్ నీళ్ళని మరిగించుకుని దీంట్లోకి వేసుకుని ఒక 2 నిమిషాలు స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకున్నామంటే ఇంకొంచెం పలచగా ఉంటుంది. మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి మనం తీసుకున్న బియ్యం పెసరపప్పుకి 5-6 గ్లాసుల వరకు నీళ్ళైతే పడతాయి. మొదటి రోజు ప్రసాదమైన కట్టు పొంగలి అయితే రెడీ అయిపోయింది కదా. నేను చెప్పినట్టుగా ఈ దసరా నవరాత్రుల్లో ఒక్కసారి కట్టు పొంగలిని ట్రై చేసి చూడండి. మీరు చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి.